గైస్, కొంచెం జలుబు చేసింది, ఏమనుకోకండి. యాక్టింగ్ తేడా ఉంటుంది. దేవర పార్ట్ 2 నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎన్టీఆర్ గారి యాక్టింగ్, అనిరుద్ధ్ గారి బీజియం ఇవన్నీ హైలైట్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఖచ్చితంగా అవుతాడు. అయితే ఈ సినిమా ఎండింగ్ ట్విస్ట్ మాత్రం బాహుబలి రేంజ్ లో ఉందంట అని చాలా మంది అంటున్నారు. దేవర మూవీ సీన్స్ ఓల్డ్ మూవీలో కూడా చూసాం అని కంపేర్ చేస్తున్నారు. ఇక దేవర పార్ట్ 2 సీక్వెల్ కోసం ఏమైనా దాచారా అంటే దాచారని చెప్పొచ్చు. ఇప్పుడు మీకోసం ఫస్ట్ సినిమా స్టార్టింగ్ లో ప్రభుత్వ అధికారులు చెప్పే యాతి అండ్ దయ ఎవరు? ఎర్ర సముద్రం వాళ్ళతో స్మగ్లింగ్ చేయించుకున్న మురుగన్ ఎలా చనిపోయాడు? నీటిలో ఉన్న అస్థిపంజరాలు ఎవరివి? దేవర ఎంత మత్తులో ఉన్నా కానీ అతన్ని చంపడానికి వచ్చిన వారిని చంపేస్తాడు. అలాంటిది దేవరాని చంపింది ఎవరు? ఎందుకు చంపాల్సి వచ్చింది? దేవర ఊరు వదిలి వెళ్ళిపోయాడని ఇంటర్వ్యూలో చెప్తారు. అప్పటికే చనిపోయి ఉంటాడు. ఇక సెకండ్ హాఫ్లో సముద్రంలోకి వెళ్ళిన బైరా మనుషులు చనిపోతారు. అప్పటికి వర చిన్నపిల్లాడే. మరి బైరా మనుషుల్ని చంపింది ఎవరు? ఇదంతా ఓకే. దేవరా స్టోరీ అంతా చెప్పిన ప్రకాష్ రాజ్ ఎవరు? ఇంతకీ ప్రకాష్ రాజ్ చెప్పింది స్టోరీ నిజమేనా? జాన్వి వర పెళ్లి చేసుకుంటారా? అసలు పార్ట్ 2లో ఆమె పాత్ర ఉంటుందా ఉండదా? సో మీరే కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో ఎలా అనిపించిందో.